Okay, good morning students. Last time కొన్ని ప్రాపర్టీస్ చూసాం. జనరల్గా అటామిక్ స్ట్రక్చర్లో బేసిక్ కాన్సెప్ట్స్ చూసామండి. ఇప్పుడు ఈ అటామిక్ స్ట్రక్చర్లో ఒకసారి నేచర్ ఆఫ్ లైట్ అన్నదాన్ని ఒక్కసారి చూద్దామండి. నేచర్ ఆఫ్ లైట్ లైట్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం మాస్టర్. ఏమంటే ఇప్పుడు సన్ నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ ఏదైతే ఉందో ఎర్త్కి వస్తుందో, ఎర్త్కి వచ్చేటటువంటి రేడియేషన్ సన్ నుంచి ఎర్త్కి వచ్చేటువంటి రేడియేషన్, సన్ నుంచి ఎమిట్ అయినటువంటి రేడియేషన్ ఎర్త్కి వస్తుంది. ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది డిస్కస్ చేయడానికి రెండు థీరీస్ ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే హైగన్స్ థియరీ అండి. అకార్డింగ్ టు హైగన్స్ థియరీ ద లైట్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వేవ్స్. దోస్ ఆర్ ద ఇన్విజిబుల్ వేవ్స్. అర్థమవుతుందా? లైట్ అనేది సన్ నుంచి ఎమిట్ అయినటువంటి రేడియేషన్, సన్ నుంచి రేడియేషన్ కానివ్వండి, లైట్ నుంచి వచ్చే రేడియేషన్ కానీ రీచ్ అవుతుంది అన్నట్లయితే, మిమ్మల్ని రీచ్ అవుతుంది అన్నట్లయితే, లేదంటే ఎర్త్ని రీచ్ అవుతుంది అన్నట్లయితే, ఇట్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్విజిబుల్ వేవ్స్. ద లైట్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్విజిబుల్ వేవ్స్ అకార్డింగ్ టు హైగన్స్ థియరీ. ఓకే, మరి ఇంకో థియరీ కూడా ఉందండి. ఏంటి అన్నట్లయితే లైట్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్విజిబుల్ పార్టికల్స్ అండి. ఇది ఎవరు ప్రపోజ్ చేశారంటే న్యూటన్ ప్రపోజ్ చేశారండి. ఇదేమో హైగన్స్ ప్రపోజ్ చేశాడు, ఇదేమో న్యూటన్ ప్రపోజ్ చేశాడు. వీళ్ళిద్దరు చెప్తుంది ఏంటి అన్నట్లయితే, ఒకళ్ళు ఏం చెప్తున్నారంటే లైట్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్విజిబుల్ వేవ్స్ అని ఒకళ్ళు చెప్తున్నారు. లైట్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్విజిబుల్ పార్టికల్స్ అని ఇంకొకరు చెప్తున్నారండి. దీన్ని ఏమనిపిస్తామంటే వేవ్ థియరీ అని చెప్తామండి హైగన్స్ది. ఇదేమో కార్పస్కులర్ థియరీ అని చెప్తామండి. అంటే లైట్ యొక్క ప్రాపగేషన్ లేదంటే లైట్ యొక్క నేచర్ గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడ రెండు థియరీస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే వేవ్ థియరీ అండి, ఇంకోటి కార్పస్కులర్ థియరీ అండి. వేవ్ థియరీ ప్రకారం లైట్కి వేవ్ క్యారెక్టర్స్ ఉండాలి. ఏమంటే ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తున్నాం. ఈ డయాగ్రామ్ ఒక మనిషిది అని మనం చెప్పాలి అన్నట్లయితే ఎలా చెప్పామండి? ఇక్కడ ఏంటంటే రెండు కాళ్ళు ఉన్నాయి, అలాగే రెండు చేతులు ఉన్నాయి, ఏదో తలకాయ ఉంది, ముక్కు ఉంది, కళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నాయి, ఇలా ఉన్నాయనుకోండి, అది మనిషి అని చెప్తాం, హ్యూమన్ బీయింగ్ అని చెప్తామండి. హ్యూమన్ అని చెప్తాం. లేదు ఏమంటే ఇలాగా నాలుగు కాళ్ళు ఉన్నాయి, ఏవో నాలుగు కాళ్ళు ఉన్నాయనుకోండి, నాలుగు కాళ్ళు ఉంది, ఒక తోక ఉంది, ఇట్లా ఉంది అనుకోండి. ఓకేనా? నాలుగు కాళ్ళు ఉన్నాయండి. సో నాలుగు కాళ్ళు ఉన్నాయి, ఒక తోక ఉంది, ఏదో తలకాయ ఉంది, ఏదో ఇలా ఉన్నాయండి. దీన్ని అనిపిస్తాం అన్నట్లయితే యానిమల్ అని పిలుస్తాం. ఇక్కడ ఈ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఇది హ్యూమన్ అని, ఈ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఇది యానిమల్ అని చెప్తున్నాం. అంటే కొన్ని క్యారెక్టర్స్ బేస్ చేసుకొని రెండు కాళ్ళు ఉన్నాయి, రెండు చేతులు ఉన్నాయి, మాట్లాడగలుగుతున్నారు, నవ్వగలుగుతున్నారు, కళ్ళు ఉన్నాయి, ఇవన్నీ దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తామంటే హ్యూమన్ అని చెప్తున్నాం. అట్లాగే నాలుగు కాళ్ళు ఉన్నాయి, ఒక తోక ఉంది. సో ఇలాంటి క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని యానిమల్ అని చెప్తున్నామండి. అట్లాగే లైట్కి వేవ్ క్యారెక్టర్ లేదంటే పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ లేదంటే పార్టికల్ నేచర్, దీని గురించి డిస్కస్ చేయడానికి మరి ఇప్పుడు లైట్కి వేవ్ నేచర్ ఉంది అని చెప్తున్నాను. లైట్కి వచ్చేసరికి వేవ్ నేచర్ ఉంది అని చెప్తున్నాను. లైట్కి ఉన్నటువంటి క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని, ఓకేనా, అక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని దానికి వేవ్ నేచర్ ఉందా లేదా పార్టికల్ నేచర్ ఉందా? పార్టికల్ నేచరా, వేవ్ నేచరా?
అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం మాస్టర్. ఏమంటే వేవ్ నేచర్ ఉంది అన్నట్లయితే అసలు వేవ్ క్యారెక్టర్స్ ఏంటో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అవే క్యారెక్టర్స్ కనుక దానికి ఉన్నట్లయితే దానికి వేవ్ నేచర్ ఉంది అని చెప్తాం. ఎందుకంటే వేవ్కి ఉండే క్యారెక్టర్స్ అండి. ఇప్పుడు వేసిన డయాగ్రామ్ మనిషిదా జంతువుదా అని మనం ఎలా చెప్తాం, హ్యూమనా యానిమల్ అనేది మనం ఎలా చెప్తామండి. హ్యూమన్ క్యారెక్టర్స్ మనకు తెలుసు కాబట్టి ఆ క్యారెక్టర్స్ ప్రకారం అది ఉంటే హ్యూమన్ అని చెప్తాం. లేదంటే యానిమల్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, యానిమల్ క్యారెక్టర్స్ మనకు తెలుసు కాబట్టి ఆ క్యారెక్టర్స్ ఉన్నట్లయితే యానిమల్ అని చెప్తాం. అట్లాగే దీనికి వేవ్ నేచర్ ఉందా పార్టికల్ నేచర్ ఉందా అనేది మనం ఎలా డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ వేవ్ క్యారెక్టర్స్ ఏవో నేర్చుకుందామండి. వేవ్ క్యారెక్టర్స్ కనుక మనం చూస్తున్నటువంటి లైట్కి ఉన్నట్లయితే డెఫినెట్లీ ద లైట్ పొసెస్ ద వేవ్ నేచర్. డెఫినెట్లీ దట్ లైట్ పొసెస్ ద వేవ్ నేచర్. యూ కెన్ సే ఇఫ్ ఇట్ కంటైన్స్ ద పార్టికల్స్ కనుక వీటికి సంబంధించి మనం తర్వాత నేర్చుకుంటామండి. పార్టికల్ నేచర్ అనేది ఎలా ప్రూవ్ చేయబడింది అనేది మనం తర్వాత నేర్చుకుంటాం. సో వేవ్ క్యారెక్టర్స్ ఫస్ట్ నేర్చుకుందాం. ఏ క్యారెక్టర్స్ మనం చూస్తున్నటువంటి లైట్ కనుక ఉన్నట్లయితే వేవ్ క్యారెక్టర్స్ కనుక ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ వేవ్ నేచర్. సో ఇట్ పొసెస్ ద వేవ్స్ అని చెప్తామండి. అసలు వేవ్ క్యారెక్టర్స్ ఏంటి? ఫస్ట్ వన్ వేవ్ లెంత్. It is denoted by lambda. Second one velocity. Third one frequency. It is denoted by nu. Fourth one wave number. It is denoted by nu bar. Fifth one యాంప్లిట్యూడ్. నోట్స్ కొంచెం రాసుకోండి, ఇది మీకు ఉపయోగపడుతుంది. యాంప్లిట్యూడ్ ఇది ఏ. ఫస్ట్ వన్ ఏంటి అన్నట్లయితే వేవ్ లెంత్ అండి. సెకండ్ వన్ ఫ్రీక్వెన్సీ అండి, వెలాసిటీ అండి. థర్డ్ వన్ ఫ్రీక్వెన్సీ. ఫోర్త్ వన్ వేవ్ నెంబర్. ఫిఫ్త్ వన్ యాంప్లిట్యూడ్ అండి. వేవ్ లెంత్, వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ, వేవ్ నెంబర్, amplitude. These are the characteristics of waves అండి. వేవ్ లెంత్ అండి, ఇట్ ఈస్ డినోటెడ్ బై లాంబ్డా. వెలాసిటీ v, ఫ్రీక్వెన్సీ న్యూ, వేవ్ నెంబర్ న్యూ బార్, యాంప్లిట్యూడ్ ఏ. డిస్కస్ చేద్దాం మాస్టర్. వేవ్ లెంత్ లాంబ్డానండి. అండి ఏదో ఒక వేవ్ తీసుకున్నాం, ఇది ఒక వేవ్ అండి. ఇవి క్రష్ అని ట్రోస్ అని చెప్పుకుంటూ ఉంటాం. క్రష్, ట్రోస్ వేవ్లో రెండు ఉంటాయండి. ఒకటి క్రస్ట్ ఉంటుంది, ఇంకోటి ట్రోఫ్ ఉంటుందండి. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ అండి. ఏదైనా వేవ్లో రెండు సక్సెసివ్ క్రష్ లేదంటే రెండు సక్సెసివ్ ట్రోఫ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏం చెప్తామంటే వేవ్ లెంత్ అని చెప్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై లాంబ్డా. ఇది లేదంటారా? మీరు సింపుల్గా డెఫినేషన్ చెప్పాలి అంటే the distance between the two identical points, successive identical points in a wave is called wavelength. ఐడెంటికల్ పాయింట్స్ అంటే ఇది ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు, సేమ్ ఇదే విధంగా ఈ పాయింట్ తీసుకోండి. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మీరు వేవ్ లెంత్ అని పిలుస్తారు. లేదు ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు, మళ్ళా సేమ్ ఇట్లాగే ఇక్కడ ఒక పాయింట్, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఐడెంటికల్ పాయింట్స్ అండి. ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు, ఇక్కడ ఒక పాయింట్, లేదంటే ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు, ఇక్కడ ఒక పాయింట్. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సక్సెసివ్ ఐడెంటికల్ పాయింట్స్ ఇన్ ఏ వేవ్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సక్సెసివ్ ఐడెంటికల్ పాయింట్స్ ఇన్ ఏ వేవ్ ఈజ్ కాల్డ్ వేవ్ లెంత్. ఇట్ ఈస్ డినోటెడ్ బై లాంబ్డా. దాన్ని దేంతో డినోట్ చేస్తామండి? లాంబ్డాతో డినోట్ చేస్తాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద two successive identical points in a wave is called wavelength. It is denoted by lambda. ఈ లాంబ్డాకి యూనిట్స్ ఏంటి ఒకసారి చూద్దాం మాస్టర్. యూనిట్స్ ఏమండి, ద డిస్టెన్స్ అని అంటున్నాంగా, డిస్టెన్స్ అని అంటున్నాం కదా, డిస్టెన్స్కి ఉండేటటువంటి యూనిట్స్ అన్నీ మీరు వేవ్ లెంత్కి చెప్పొచ్చండి. డిస్టెన్స్ అని చెప్తున్నాం కాబట్టి డిస్టెన్స్కి ఉండేటటువంటి యూనిట్స్ అన్నీ కూడా మీరు వేవ్ లెంత్కి చెప్పచ్చు. డిస్టెన్స్ అయితే సెంటీమీటర్సో, మీటర్సో, మిల్లీమీటర్సు ఇవి యూజ్ చేస్తామండి. ఇంకా పెద్ద డిస్టెన్స్ అనుకోండి కిలోమీటర్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం. సాధారణంగా జనరల్గా ఏంటంటే మీటర్సు, సెంటీమీటర్సు, మిల్లీమీటర్స్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటామండి.
బాగా ఎక్కువ డిస్టెన్స్ అయితే కిలోమీటర్స్లో చెప్తూ ఉంటాం. సో అవన్నీ కూడా వీటికి అప్లికబుల్. అయితే ఈ వేవ్స్లో ఇవేంటంటే వేవ్స్ అండి జనరల్గా ఇన్విజిబుల్గా ఉన్నాయి. ఈ ఇన్విజిబుల్ వేవ్స్లో మరి డిస్టెన్స్ మెజర్ చేయాలి అంటే మన సెంటీమీటర్స్ మెజర్ చేయాలన్నా మీటర్స్లో మెజర్ చేయాలన్నా కొంచెం కష్టం. అందుకోసం వీటికి యూజ్ చేసేటువంటి యూనిట్స్ ఏంటంటే సాధారణంగా ఏమంటే వీటికి సెంటీమీటర్స్ యూజ్ చేయొచ్చు, మీటర్స్ యూజ్ చేయొచ్చు, మిల్లీమీటర్స్ యూజ్ చేయొచ్చు, ఇవన్నీ యూజ్ చేయొచ్చు. జనరల్గా ఏం ఉపయోగిస్తామంటే యాంగ్స్ట్రామ్ యూనిట్స్ కానీ నానోమీటర్స్ కానీ మనం జనరల్గా తీసుకుంటూ ఉంటాం. ఎందుకయ్యా అన్నట్లయితే దీస్ ఆర్ ద ఇన్విజిబుల్ వేవ్స్. అర్థమవుతుందా? ఇన్విజిబుల్ వేవ్స్లో ఏది మనం లైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి లైట్లో మనకు కనిపిస్తున్నటువంటి వేవ్స్ అని ఇన్విజిబుల్ వేవ్స్ అని అన్నాం. మనకి వేవ్స్ కనిపిస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ అనేది ఏదో స్కేల్లో ఏదో ఒకటి తీసుకొని మెజర్ చేస్తాం. అసలు ఆ వేవ్సే కనిపించట్లేదు. కనిపించినప్పుడు మరి వాటి మధ్య ఉన్నటువంటి మెజర్మెంట్స్ మనం ఎలా మెజర్ చేస్తామండి? మెజర్ చేయాలి అన్నట్లయితే స్మాలెస్ట్ యూనిట్స్ అవసరం అవుతాయండి. అవి ఏంటంటే యాంగ్స్ట్రామ్ యూనిట్స్, నానోమీటర్స్ అండి. 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻8 సెంటీమీటర్స్ ఆర్ 10⁻⁻10 మీటర్స్. గుర్తుంచుకోండి. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻7 సెంటీమీటర్స్ ఆర్ 10⁻⁻9 మీటర్స్. తర్వాత ఈ కన్వర్షన్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻8 సెంటీమీటర్స్ ఆర్ 10⁻⁻10 మీటర్స్ అండి. 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻8 సెంటీమీటర్స్ ఆర్ 10⁻⁻10 మీటర్స్ అండి. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻7 సెంటీమీటర్స్ ఆర్ 10⁻⁻9 మీటర్స్ అండి. 10⁻�7 సెంటీమీటర్స్ ఆర్ 10⁻⁻9 మీటర్స్. ఇవి యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అయితే 10⁻⁻8 సెంటీమీటర్స్ ఆర్ 10⁻⁻10 మీటర్స్. గుర్తుపెట్టుకోనండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇవి వేవ్ లెంత్ గురించి అండి. నెక్స్ట్ వెలాసిటీ. జనరల్గా వెలాసిటీ అంటే మీకు ఫిజిక్స్ 10th క్లాస్ ఫిజిక్స్లో ఉంటుందండి. ద రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ అండి. ద రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ద వెలాసిటీ. దాన్ని మన కెమిస్ట్రీ లాంగ్వేజ్లో ఇంకొంచెం బ్రీఫ్గా ఎలాబరేట్ చేసి మీకు అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్లో చెప్తాను చూడండి. ఏంటి అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుస్తూ ఉన్నానండి. ఇలా నడుస్తూ ఉన్నాను. ఇలా నడిచేటప్పటికి ఏమండి 1 సెకండ్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 1 సెకండ్ నేను ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాను అనుకోండి. 1 సెకండ్లో నేను ఒక 10 మీటర్ డిస్టెన్స్ కనుక ట్రావెల్ చేస్తే నా యొక్క వెలాసిటీ ఎంత అవుతుంది అన్నట్లయితే 10 మీటర్స్ పర్ సెకండ్. అంతే కదండి. ద డిస్టెన్స్ ట్రావెల్ పర్ సెకండ్. జనరల్గా ద డిస్టెన్స్ ట్రావెల్ పర్ సెకండ్. లేదు ఇంకా పర్ఫెక్ట్గా వెలాసిటీ అంటే ద డిస్టెన్స్ ట్రావెల్ పర్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైం 1 సెకండ్ కావచ్చు, 1 మినిట్ కావచ్చు, 1 అవర్ కావచ్చు. దట్ ఈస్ కాల్డ్ వెలాసిటీ అండి. ద డిస్టెన్స్ ట్రావెల్ పర్ యూనిట్ టైం. ఒక యూనిట్ టైంలో, ఒక యూనిట్ టైం అంటే అది 1 సెకండ్ అవ్వచ్చు, 1 మినిట్ అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు అండి. అర్థమవుతుందా? ద డిస్టెన్స్ ట్రావెల్ పర్ యూనిట్ టైం 1 సెకండ్, 1 మినిట్, 1 అవర్. ఈ టైంలో ట్రావెల్ చేసేటువంటి డిస్టెన్స్ని మనం ఏం చెప్తాం అన్నట్లయితే వెలాసిటీ అని చెప్తామండి. ద డిస్టెన్స్ ట్రావెల్ పర్ యూనిట్ టైం అండి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఒకసారి చూడండి. నేను 1 సెకండ్లో 10 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాను. నౌ ద వెలాసిటీ ఈజ్ 10 మీటర్స్ పర్ సెకండ్ అండి. లేదు 5 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాను 5 మీటర్స్ పర్ సెకండ్ అండి. దీస్ ఆర్ ద వెలాసిటీస్ అండి. వెలాసిటీస్. ద డిస్టెన్స్ ట్రావెల్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ ద వెలాసిటీ అండి. దానికి యూనిట్స్ ఏంటాయి అన్నట్లయితే యూనిట్స్ మీ అందరికీ తెలిసిందే 10th క్లాస్లో ఉన్నాయండి. సెంటీమీటర్స్ పర్ సెకండ్, మీటర్స్ పర్ సెకండ్ ఆర్ కిలోమీటర్స్ పర్ అవర్ అండి. కిలోమీటర్స్ పర్ అవర్ అండి. బైక్లు కానీ కార్లు కానీ అయితే కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్తూ ఉంటాం. జనరల్గా మిగిలిన ఏంటంటే మీటర్స్ పర్ సెకండ్, సెంటీమీటర్స్ పర్ సెకండ్ చెప్తూ ఉంటామండి. ఓకేనా? సో యూనిట్స్ అండి. వెలాసిటీకి యూనిట్స్ ఏంటంటే వెలాసిటీకి యూనిట్స్ అండి సెంటీమీటర్స్ పర్ సెకండ్ ఆర్ మీటర్స్ పర్ సెకండ్ ఆర్ కిలోమీటర్స్ పర్ అవర్ అండి. అంటే నెక్స్ట్ ఏమండి వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది మీరు ఒక నేర్చుకోవాలి సార్. వెలాసిటీ ఆఫ్ లైట్, ఇట్ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. వెలాసిటీ ఆఫ్ లైట్, ఇట్ ఈస్ డినోటెడ్ బై C. Velocity of light, it is denoted by C అండి. Velocity of light is a constant అండి. ఎలాగనే చెప్తాను చూడండి. Velocity of light is a constant అండి, is denoted by C. ఏమండి నేను పరిగెత్తున్నాను మాస్టర్. నేల మీద అయితే ఒకలా పరిగెత్తాను, ఇసుకలో అయితే ఒకలా పరిగెత్తాను,
శాండ్లో అయితే ఒకలా పరిగెత్తాను, వాటర్లో అయితే ఇంకోలా ఉంటుంది, కొంచెం వాటర్ ఉన్నాయనుకోండి ఇంకోలా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మీడియంని బట్టి చేంజ్ అవ్వచ్చు వెలాసిటీ అనేది. ఏమంటే నేను మాట్లాడేటప్పుడు కూడా కొన్ని సౌండ్ వేవ్స్ వస్తున్నాయి. సౌండ్ వేవ్స్ అండి. ఎయిర్లో అయితే సౌండ్ ట్రావెల్ చేసే వెలాసిటీ ఒకలా ఉంటుంది, వాటర్లో అయితే ఒకలా ఉంటుంది, అలాగే వ్యాక్యూమ్లో అయితే ఇంకోలా ఉంటుంది. అంతే కదండి. నేను మాట్లాడేటువంటి మాటలు ఎయిర్ ఉందనుకోండి, ఎయిర్లో అయితే ఒకలా ట్రావెల్ చేస్తాయి. అదే నేను నీళ్ళల్లో మునిగి మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు వినిపించడం అనేది కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వెలాసిటీ ఆఫ్ వేవ్స్, సౌండ్ వేవ్స్ ఈజ్ వెరీ వెరీ లో. అలాగే వ్యాక్యూమ్లో మాట్లాడుతున్నాను అనుకోండి, వ్యాక్యూమ్లో మాట్లాడేటప్పుడు ఇంకా తక్కువ ఉంటుంది, అంటే జీరో అండి. ఆల్మోస్ట్ సౌండ్ వెలాసిటీ ఎంతంటే జీరో అండి. సో ఇక్కడ ఏంటి అన్నట్లయితే ఉన్నటువంటి మీడియం ఎయిరా, వాటరా, వ్యాక్యూమా అన్నదాన్ని బట్టి మీకు వెలాసిటీ అనేది ఉంటుందండి. ఏది నేను మాట్లాడుతున్నటువంటి సౌండ్స్కి. అంటే ఇక్కడ వెలాసిటీ అనేది అక్కడ ఉన్నటువంటి మీడియంని బేస్ చేసుకొని కూడా నేను మాట్లాడుతున్నటువంటి సౌండ్కి ఒక్కొక్క రకమైన వెలాసిటీ ఉంటుంది. ఎయిర్లో అయితే ఒకలా ఉంటుంది, వాటర్లో అయితే ఒకలా ఉంటుంది, వ్యాక్యూమ్లో అయితే ఒకలా ఉంటుందండి. సో ఇక్కడ సౌండ్ అనే దాని యొక్క వెలాసిటీ మీడియంని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. కానీ లైట్ యొక్క వెలాసిటీ అలా ఉండదండి. లైట్ యొక్క వెలాసిటీ ఎయిర్లో అయినా అంతే ఉంటుందండి, వాటర్లో అయినా అంతే ఉంటుందండి, వ్యాక్యూమ్లో అయినా అంతే ఉంటుందండి. ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ కాన్స్టెంట్. ఎయిర్లో ఎంత స్పీడ్గా అయితే లైట్ ట్రావెల్ చేస్తుందో, ఎయిర్లో ఎంత స్పీడ్గా అయితే ట్రావెల్ చేస్తుందో వ్యాక్యూమ్లో కూడా లైట్ అంతే స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది, వాటర్లో కూడా అంతే స్పీడ్గా ట్రావెల్ చేస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ కాన్స్టెంట్ అండి. బికాస్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ కాన్స్టెంట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ డిపెండ్ అపాన్ ద మీడియం అండి. అక్కడ ఉన్న దాని మీద డిపెండ్ అవ్వట్లేదు. అందువలన వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే జనరల్గా మనం కాన్స్టెంట్గా తీసుకుంటూ ఉంటామండి. ఓకేనా. సో వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అండి, లేదంటే 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్ అండి. వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ కాన్స్టెంట్. ఏమండి నేను చెప్పింది కొంచెం అర్థం చేసుకోండి. లైట్ యొక్క వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుందండి, దాని వాల్యూ ఎప్పుడూ చేంజ్ అవ్వదు, అది కాన్స్టెంట్గా ఉంటుంది. వ్యాక్యూమ్లో అయినా అంతే ఉంటుంది, ఎయిర్లో అయినా అంతే ఉంటుంది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ లైట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై సి. సాధారణంగా సి అని రాశారంటే వెలాసిటీ ఆఫ్ లైట్ తీసుకోమని అర్థం అండి. వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ సి డినోటెడ్ బై సి అండి. ఇట్ ఈస్ కాన్స్టెంట్. సి ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్ అండి వెలాసిటీ ఆఫ్ లైట్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ అండి ఫ్రీక్వెన్సీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై న్యూ. ఫ్రీక్వెన్సీ ఇట్ ఈస్ డినోటెడ్ బై న్యూ అండి. ఓకేనా. అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మాస్టర్, నేను వాయిస్ మాట్లాడుతూ ఉన్నాను, క్లాస్లో ఎక్కడో స్టూడెంట్ ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఏమండి నేను మాట్లాడేటటువంటి మాటలు కొన్ని సౌండ్స్ రూపంలో సౌండ్ వేవ్స్ రూపంలో అతన్ని రీచ్ అవుతూ ఉన్నాయండి. అంతే కదా. నేను మాట్లాడుతున్నానంటే కొన్ని సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయండి. ప్రొడ్యూస్ అయినటువంటి సౌండ్ వేవ్స్ అన్నీ అతని యొక్క ఇయర్ని టచ్ చేస్తాయి. ఓకేనా. ఆ ఇయర్ని టచ్ చేయడం వలన అతనికి నేను మాట్లాడుతున్నట్టు అర్థమవుతుందండి. ఓకేనా. సో కొన్ని సౌండ్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. ఈ మధ్యలో ఒక పాయింట్ తీసుకోండి, ఏదో ఒక పాయింట్ మీకు నచ్చినటువంటి పాయింట్ అండి. ఒక పాయింట్ తీసుకొని 1 సెకండ్ టైంలో ఎన్ని వేవ్స్ ట్రావెల్ చేస్తున్నాయో లెక్క వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడేటప్పుడు ఆ పాయింట్ ద్వారా 1 సెకండ్లో సుమారుగా ఒక 20 వేవ్స్ కనుక ట్రావెల్ చేసి ఉన్నట్లయితే 20 వేవ్స్ ట్రావెల్ చేసి ఉన్నట్లయితే నౌ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సౌండ్ వేవ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై మీ ఈజ్ 20/సెకండ్ అని రాస్తామండి. 20/సెకండ్ అర్థమవుతుంది. సో అంటే ఇక్కడ మీకు ఏంటండి, ద నెంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ పర్ యూనిట్ టైం అండి, ఆర్ ఇన్ 1 సెకండ్ అండి. 1 సెకండ్ టైంలో ఆ పాయింట్ ద్వారా ట్రావెల్ చేస్తున్నటువంటి వేవ్స్ నెంబర్ని మనం ఏం చెప్తా ఉన్నట్లయితే ఫ్రీక్వెన్సీ అని చెప్తామండి. ద నెంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఇన్ 1 సెకండ్, the number of waves passing through a point in 1 second is called its frequency.
ఇట్స్ ఫ్రీక్వెన్సీ అండి. ఏమండి ఒక సెకండ్ కాలంలో ఎన్ని వేవ్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయో, ఒక వేవ్ ఏమండి ఒక సెకండ్ టైంలో ఎన్ని వేవ్స్ అయితే పాస్ అవుతున్నాయో దాని యొక్క ఫ్రీక్వెన్సీగా మనం చెప్తామండి. సో ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీని మనం న్యూతో డినోట్ చేస్తామండి. ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంటుందండి, ఏంటంటే c/λ. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి? ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి? యూనిట్స్ అండి సెకండ్ ఇన్వర్స్, సైకిల్స్ పర్ సెకండ్, హెడ్స్, ఇవన్నీ యూనిట్స్ అండి. జనరల్గా సెకండ్ ఇన్వర్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఓకేనా? ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ. c ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్, λ ఈజ్ ద వేవ్ లెంత్ అండి, వేవ్ లెంత్. ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ డినోటెడ్ బై న్యూ అండి, nu అండి, న్యూ అని పిలుస్తాం. సో ఫ్రీక్వెన్సీ ఇస్ డినోటెడ్ బై న్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ. యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ సెకండ్ ఇన్వర్స్ ఆర్ సైకిల్స్ పర్ సెకండ్ ఆర్ హెడ్స్ అండి. సెకండ్ ఇన్వర్స్ కానివ్వండి, సైకిల్స్ పర్ సెకండ్ కానివ్వండి, హెడ్స్ కానివ్వండి. సో ఇది ఫ్రీక్వెన్సీ గురించి. అండ్ నెక్స్ట్ వేవ్ నెంబర్ అండి. నెక్స్ట్ వన్ వేవ్ నెంబర్. వేవ్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై న్యూ బార్. వేవ్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై న్యూ బార్ అండి. న్యూ బార్, ఇట్ ఈస్ డినోటెడ్ బై న్యూ బార్ అండి. వేవ్ నెంబర్ అంటే ఏంటి? సేమ్ అండి, నేను మాట్లాడుతున్నాను, కొన్ని సౌండ్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఈ ప్రొడ్యూస్ అయినటువంటి సౌండ్ వేవ్స్ మిమ్మల్ని రీచ్ అయ్యండి. ఈ మధ్యలో మీరు 1 సెంటీమీటర్ డిస్టెన్స్ తీసుకోండి, లేదంటారా 1 మీటర్ డిస్టెన్స్ తీసుకోండి, మీ ఇష్టం అండి. 1 యూనిట్ డిస్టెన్స్ తీసుకోండి. నేను 1 సెంటీమీటర్ డిస్టెన్స్ తీసుకున్నాను మాస్టర్. ఈ 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో ఎన్ని వేవ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 వేవ్స్ ఉన్నాయి. నౌ ద వేవ్ నెంబర్ ఆఫ్ ద వాయిస్ ఆర్ ద సౌండ్ అండి. దీని యొక్క వేవ్ నెంబర్ ఎంత అవుతుంది అంటే 7 per సెంటీమీటర్. ఇలా రాస్తాము, అర్థమవుతుందా? అంటే ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ప్రజెంట్ ఇన్ 1 సెంటీమీటర్ డిస్టెన్స్ ఆర్ 1 మీటర్ డిస్టెన్స్ అండి. 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో కానివ్వండి, లేదా 1 మీటర్ డిస్టెన్స్లో కానివ్వండి, దానిలో ఉన్నటువంటి వేవ్స్ యొక్క నెంబర్ని మనం ఏం చెప్తామంటే వేవ్ నెంబర్ అని చెప్తామండి. ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ప్రజెంట్ పర్ 1 సెంటీమీటర్ డిస్టెన్స్ ఆర్ 1 మీటర్ డిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ ద వేవ్ నెంబర్ అండి. ద నెంబర్ ఆఫ్ వేవ్స్ ప్రజెంట్ ఇన్ 1 సెంటీమీటర్ డిస్టెన్స్ ఆర్ ఇన్ 1 మీటర్ డిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ ద వేవ్ నెంబర్, ఈజ్ నోన్ యాజ్ ద వేవ్ నెంబర్. దిస్ వేవ్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై న్యూ బార్, అండ్ వేవ్ నెంబర్ న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ. న్యూ బార్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా అండి 1/λ, గుర్తుంచుకోండి. వేవ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/λ. దీనికి యూనిట్స్ ఏంటి? యూనిట్స్ అండి సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ మీటర్ ఇన్వర్స్ అండి. సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ మీటర్ ఇన్వర్స్. ఏమంటే ఇందాక ఫ్రీక్వెన్సీకి న్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ అని చెప్పారు. దీన్ని ఒకసారి చూడండి, న్యూ ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ 1/λ అని రాసుకోవచ్చు కదా. మరి 1/λ ప్లేస్లో న్యూ బార్ అని రాసుకోవచ్చు కదా. కాబట్టి న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా c ఇంటూ న్యూ బార్ అని కూడా రాసుకోవచ్చు, గుర్తుంచుకోండి. ఈ ఫార్ములా తీసుకెళ్ళి ఇందాక దాంట్లో రాసుకోండి. న్యూ ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ న్యూ బార్, గుర్తుంచుకోండి. ఈ ఫార్ములా కూడా ఉందండి. ఈ ఫార్ములా కూడా మనకు అవసరమైతే ఎక్కడైనా వాడుకుందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి, యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ అండి ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ. ఏమంటే ఇప్పుడు ఇది జనరల్గా రెయినీ సీజన్, మీ ఇళ్ళ దగ్గర వర్షం పడింది అనుకోండి, ఏవైనా చిన్న చిన్న కుంటలు, అర్థమవుతుందా, చిన్న చిన్నవి ఉంటాయండి, నీటి కుంటలు అని అంటారు. వాటర్ స్టాక్ పాయింట్స్ అండి, ఇలా ఆగి ఉంటుంది, వాటర్ ఇలా ఆగి ఉంటుంది. దీంట్లో ఒక చిన్న రాయి వేసారు అనుకోండి, చిన్న రాయి ఇలా వేసారు అనుకోండి, ఏమవుతుందంటే దాని నుంచి కొన్ని వేవ్స్ ఇలా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయండి, కొన్ని వేవ్స్ వస్తూ ఉంటాయి ఇట్లాగా.
దాని చుట్టూ కూడా మీరు ఒక రాయేస్తే దాని చుట్టూ ఇలా వేవ్స్ అనేవి కొన్ని ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఇలా వేవ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఆ నీటి కుంటలో నీళ్ళు అలా నిలిచినప్పుడు దాంట్లో ఒక చిన్న రాయి వేయండి, దాంట్లో ఏమవుతాయంటే ఇలాగా చిన్న చిన్న వేవ్స్ వస్తూ ఉంటాయండి. ఓకేనా? వేవ్స్ వస్తాయి. ఏమంటే వేవ్స్ వస్తున్నాయంటే దాని మీనింగ్ ఏంటమ్మా? ఇలా వేవ్ ప్రొడ్యూస్ అవుతుంది. అంతకుముందు వాటర్ ఇలా ఉంది, ఇప్పుడు ఏమయ్యండి ఇలా వచ్చాయి, ఇలా వచ్చాయి. దాని మీనింగ్ ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి వాటర్ని చూసారా, వాటర్ డ్రాప్ ఇక్కడ ఉంది. మీరు ఎప్పుడైతే అలా స్టోన్ని ఇలా త్రో చేశారో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ డ్రాప్ ఇలా వెళ్ళింది, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ డ్రాప్ ఇలా వైబ్రేట్ అయ్యింది, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ డ్రాప్ ఇలా వైబ్రేట్ అయింది, ఇక్కడ ఉన్నటువంటి వాటర్ డ్రాప్ ఇలా వైబ్రేట్ అయింది, ఇలా వైబ్రేట్ అయింది. ఈ విధంగా గ్రాడ్యువల్గా ఇలా వైబ్రేట్ అవుతూ ఉన్నాయండి. దాంట్లో ఉన్నటువంటి ఇక్కడ వాటర్ డ్రాప్ ఇక్కడికి ఇలాగా వైబ్రేట్ అవుతూ ఉందండి. దాంట్లో మ్యాక్సిమం వైబ్రేటింగ్ పాయింట్ ఇదేగా, హైయెస్ట్ వైబ్రేటింగ్ పాయింట్. ద మ్యాక్సిమం వైబ్రేటింగ్ పాయింట్ ఇన్ ఏ వేవ్, ఒక వేవ్లో మ్యాక్సిమం వైబ్రేటింగ్ పాయింట్ ఇది. ద మ్యాక్సిమం వైబ్రేటింగ్ పాయింట్ ఇన్ ఏ వేవ్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. దాన్ని మనం యాంప్లిట్యూడ్ అని పిలుస్తాం. యాంప్లిట్యూడ్ అండి ద మ్యాక్సిమం వైబ్రేటింగ్ పాయింట్. ఇది కూడా వైబ్రేటింగ్ పాయింటే, ఇది కూడా వైబ్రేటింగ్ పాయింటే, ఇది కూడా వైబ్రేటింగ్ పాయింటే. దీన్ని మాత్రమే మనం యాంప్లిట్యూడ్ అని పిలుస్తాం. అంటే ఆ డిస్టెన్స్ అండి, ద వైబ్రేటింగ్ డిస్టెన్స్. సో ద మ్యాక్సిమం వైబ్రేటింగ్ పాయింట్ ఇన్ ఏ వేవ్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్ అండి. ద మ్యాక్సిమం వైబ్రేటింగ్ పాయింట్ ఇన్ ఏ వేవ్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. దీనికి కొన్ని బుక్స్లో నో యూనిట్స్ అని రాస్తున్నారండి, కొంతమంది సెంటీమీటర్స్ మీటర్స్ అని రాస్తున్నారు. ఎందుకంటే ద మ్యాక్సిమం వైబ్రేటింగ్ పాయింట్ అని అంటున్నాం కాబట్టి వాళ్ళు అన్నట్టుగా డిస్టెన్స్ యూనిట్స్ కూడా రాసుకోవచ్చు, లేదంటే కొంతమంది యూనిట్స్ లేవని చెప్పి కొన్ని బుక్స్లో ఉన్నాయండి. సో ఒకసారి చూడండి, ఇది యాంప్లిట్యూడ్ గురించి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ యాంప్లిట్యూడ్ అంటే ఏంటండి? యాంప్లిట్యూడ్ అంటే ఏంటండి? ద మ్యాక్సిమం వైబ్రేటింగ్ పాయింట్ ఇన్ ఏ వేవ్. దీన్ని యాంప్లిట్యూడ్ అని పిలుస్తాం. ఇవి యాంప్లిట్యూడ్స్ అండి. తర్వాత ఈ పదాలు వస్తాయి, యాంప్లిట్యూడ్ అనే పదం వస్తాయని దాన్ని సైతో డినోట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అంటే నెక్స్ట్ అంటే వేవ్ క్యారెక్టర్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వేవ్ లెంత్, సెకండ్ వన్ వెలాసిటీ, థర్డ్ వన్ ఫ్రీక్వెన్సీ, ఫోర్త్ వన్ వేవ్ నెంబర్, ఫిఫ్త్ వన్ యాంప్లిట్యూడ్. ఏమంటే ఇప్పుడు సన్ నుంచి బయలుదేరినటువంటి రేడియేషన్ ఏదైతే లైట్ రేడియేషన్ ఉందో కాసేపు తర్వాత ఎర్త్కి రీచ్ అవుతుంది. మరి రీచ్ అయ్యేటప్పుడు అది ట్రావెల్ చేస్తుందిగా, దానికి ఎంతో కొంత వెలాసిటీ ఉంది. ఏమంటే మీరు లోవర్ స్టాండర్డ్లో నేర్చుకున్నారు. వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్? లైట్ యొక్క వేవ్ లెంత్ ఎంత అని చెప్తున్నారండి? 400 to 700 నానోమీటర్స్ అని చెప్తున్నారు. అంతేగా, వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఎంత అని చెప్తున్నారు? 400 to 700. విజిబుల్ రేడియేషన్ అండి, విజిబుల్ రేడియేషన్ యొక్క వేవ్ లెంత్ ఎంత అంటే 400 to 700 నానోమీటర్స్ అని చెప్తున్నారుగా. అంటే మీరు చూస్తున్నటువంటి ఈ లైట్కి ఏముందండి? వేవ్ లెంత్ ఉంది. మీరు చూస్తున్నటువంటి లైట్ ఇక్కడ బయలుదేరిన లైట్ కాసేపు తర్వాత ఇక్కడికి వస్తున్నాయి అంటే దానికి కొంత వెలాసిటీ ఉంది. ఓకేనా? అట్లాగే మరి దాంట్లో కొంత వేవ్ నెంబర్ ఉంటుంది. ఈ విధంగా వేవ్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయండి. వేవ్ లెంత్ ఉంది, వేవ్ లెంత్ ఉందంటే ఫ్రీక్వెన్సీ ఉన్నట్టుగా, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ సి బై లాంబ్డా అన్న ఫార్ములా ద్వారా దాని ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయొచ్చండి. అంటే ఇక్కడ వస్తున్నటువంటి పార్టికల్స్కి కొంత వేవ్ లెంత్ ఉందండి, ఇక్కడ వస్తున్నటువంటి దానికి కొంత వేవ్ లెంత్ ఉంది. వేవ్ లెంత్ ఉందంటే ఫ్రీక్వెన్సీ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది అన్నట్లయితే వేవ్ నెంబర్ ఉంది. సో అంటే ఈ వేవ్ క్యారెక్టర్స్ అన్నీ మీరు చూస్తున్నటువంటి ఈ లైట్కి ఉన్నాయండి. కాబట్టి ఈ లైట్కి వేవ్ నేచర్ ఉందండి. ఈ లైట్కి ఏ నేచర్ ఉందమ్మా? వేవ్ నేచర్ ఉంది, వేవ్ నేచర్ ఉందండి. సో అయితే హైగన్స్ చెప్పినట్టుగా ద లైట్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్విజిబుల్ వేవ్స్. ఇది మనం యాక్సెప్ట్ చేయొచ్చు. తర్వాత నీ కార్పస్కులర్ థియరీ చెప్తానండి, అంటే న్యూటన్స్ థియరీ చెప్తానండి, పార్టికల్ థియరీ. ఆ పార్టికల్ థియరీ చెప్పేటప్పుడు కూడా వినండి. రెండు రకాల నేచర్స్ వస్తాయని మనం ప్రూవ్ చేస్తామండి. వేవ్ నేచర్ ఉంది, పార్టికల్ నేచర్ ఉందని రెండు కూడా నేర్చుకుంటూ ఉంటాం. సో సరే, ఇప్పుడు మనకు అర్థమైన దాని ప్రకారం, మనకు ఉన్నటువంటి ప్రైమరీ స్టాండర్డ్ ప్రకారం లైట్కి వేవ్ నేచర్ ఉంది అని మనకు అర్థమవుతుందండి స్పష్టంగా. సో లైట్ ఈజ్ ప్రాపగేటెడ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్విజిబుల్ వేవ్స్. ఇది మనం ఇప్పుడు నేర్చుకుంది. అలాగే ఒక చిన్న ప్రాబ్లం చెప్తానండి. న్యూ ఈజ్ ఈక్వల్ సి బై లాంబ్డా అన్న ఫార్ములా మీద ఒక చిన్న ప్రాబ్లం చెప్తాను, ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు సాల్వ్ చేయండి. ప్రాబ్లమ్స్: ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ of a radiation
having wavelength 400 nanometers. Having wavelength 400 nanometers. Find the frequency of the radiation having wavelength 400 nanometers. Find the frequency of a radiation having wavelength 400 nanometers. And frequency of the radiation అంటే మీరు న్యూ కనుక్కోవాలి. వేవ్ లెంత్ ఎంత ఇచ్చారండి? 400 నానోమీటర్స్ అని ఇచ్చాడు. ఏమంటే ఇక్కడ న్యూ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంట్రా? c/λ. c అంటే ఇందాకే చెప్పానండి. వాట్ ఈస్ ద c? వెలాసిటీ ఆఫ్ లైట్. c ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ అండి. దాని వాల్యూ ఎంత అంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం మాస్టర్. న్యూ ఈజ్ ఈక్వల్ టు సి అంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఇది వచ్చేసరికి 400 నానోమీటర్స్. మాస్టర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీటర్ని సెంటీమీటర్ని క్యాన్సిల్ చేయం. మీటర్ క్యాన్సిల్ చేస్తాం, సెంటీమీటర్ క్యాన్సిల్ చేస్తాం, కిలోమీటర్ క్యాన్సిల్ చేస్తాం, మీటర్ సెంటీమీటర్ క్యాన్సిల్ చేస్తాం, చేయం కదా. ఇక్కడ దేంట్లో ఉందండి? మీటర్స్. ఇది దేంట్లో ఉందండి? నానోమీటర్స్. కాబట్టి ఆ నానోమీటర్స్ని కూడా మీటర్స్లోకి చేంజ్ చేసుకోండి. నానోమీటర్స్ని కూడా దేనిలో చేంజ్ చేసుకుంటారు? మీటర్స్లో క్యాలిక్యులేట్ చేయండి. 400 నానోమీటర్స్ అని ఉంది కదా. మీకు ఒక విషయం తెలుసు ఏంటమ్మా? 1 నానోమీటర్ అన్నట్లయితే 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు, యు నో దట్ 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్. మీకు తెలుసు కదా. కాబట్టి నానోమీటర్స్ తీసేసి ఇంటూ 400 నానోమీటర్స్ తీసేసి సింపుల్గా ఇంటూ 10⁻⁹ మీటర్స్. ఎన్ఎంఏగా నానోమీటర్స్. దాన్ని తీసేసి ఏం రాస్తారు? 10⁻⁹ మీటర్స్ అని. ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. న్యూ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ 400 × 10⁻⁹. ఏమండి 400 అంటే 4 × 100 అంటే 10 స్క్వేర్. 10 స్క్వేరు 10⁻⁹ అంటే 10⁻⁷ మిగులుతుందండి. ఒకసారి చూడండి. కొంచెం ఒక 2 స్టెప్లు ఎక్కువ రాస్తాను, ఏమనుకోమాకండి. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి 10⁻⁷. ఏమండి 10⁻⁷ పైకి వస్తే ఏమవుతుందండి? +7. 10⁻+7 10⁸ అంటే ఎంత? 10⁻15. 3/4 అండి. 3/4 × 10⁻15. 3/4 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? 0.75 × 10⁻15 సెకండ్ ఇన్వర్స్. ఇదండి ప్రాబ్లం. మళ్ళొకసారి ప్రాబ్లం మొత్తం చెప్తాను, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లం. చూడండి. వేవ్ లెంత్ 400 నానోమీటర్స్ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు. ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంట్రా? c/λ. c ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 400 నానోమీటర్స్. ఈ నానోమీటర్స్ని కూడా మీటర్లో మార్చుకుంటే 400 × 10⁻⁹ మీటర్స్. మార్చాను మాస్టర్. దీన్ని తీసుకెళ్ళి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే న్యూ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ 4 × 400 × 10⁻⁹. ఈ 400 అంటే 4 × 10 స్క్వేర్. 10 ఇది ఒకసారి చూడండి దీని క్యాలిక్యులేషన్. 4 × 10 స్క్వేర్ × 10⁻⁹ ఉందిగా, అంతే కదా. ఇదేమో 10⁻+2 10⁻⁹ అంటే అది మిగులుతుంది 10⁻⁷. కాబట్టి న్యూ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ 4 × 10⁻⁷. 10⁻⁷ పైకి వస్తే ఏమవుతుందిరా? 10⁻+7. 10⁻+7 10⁸ 10⁻15 అంటే ఎంత వస్తుందిరా? 3/4 × 10⁻15. 3/4 అంటే ఎంతరా? 0.75గా.
10^15 యూనిట్స్ ఏంట్రా సెకండ్ ఇన్వర్స్ ఎస్ ఇన్వర్స్ అండి ఎస్ ఇన్వర్స్ అది ఇదండి ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఇస్తాను. Find the frequency of the radiation having wavelength ఇది 1200 angstrom minutes. Find the frequency of the radiation having wavelength. Find the frequency of the radiation having wavelength. ఓకేనా 1200 angstrom minutes. 1200 angstrom minutes అండి. ఇప్పుడు దీని ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి మాస్టర్. న్యూ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంట్రా C/λ. ఆల్రెడీ లాంబ్డా వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మాస్టరు 1200 angstrom minutes. మరి సి వాల్యూ తెలుసు కదా 3 × 10^8 m/s. ఇది మీటర్స్లో ఉంది, ఇది యాంగ్స్ట్రామ్ యూనిట్లో ఉంది. దీన్ని కూడా మీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను. 1 angstrom unit ఈజ్ ఈక్వల్ టు ఇందాక రాసుకోమని చెప్పాను 10⁻−10 మీటర్స్. 10⁻−10 మీటర్స్ అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుందండి 1200 × 10⁻−10 అంటే 12 × 10⁻−8 మీటర్స్ అంతే కదా. ఇప్పుడు ఒకసారి చూడండి న్యూ ఈజ్ ఈక్వల్ టు C/λ. చూడండి ఇది 3 × 10⁻8 / 12 × 10⁻−8 ఇది దీంట్లో 4 times పోతుందండి అంతే కదా. ఎందుకంటే ఇది 1200 ఉందనుకోండి ఏ రాస్తాను అంతే కదా రాసేది 12 × 10⁻−8 చూడండి 1/4 మిగులుతుంది. 10⁻−8 పైకి వస్తే ఏమైందిరా 10⁻+8గా కాబట్టి 1/4 × 10⁻16 10⁻+8 10⁻8 10⁻16 అంటే ఎంత అవుతుందిరా న్యూ ఈజ్ ఈక్వల్ టు 0.25 × 10⁻16 సెకండ్ ఇన్వర్స్. మీరు ఇలా 1/4తో వదిలేయచ్చు, లేకపోతే 0.25 అని కూడా రాసుకోవచ్చు సెకండ్ ఇన్వర్స్. ఓకేనా ఏమండి ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఇస్తాను మీరు రాసుకోండి. Find the frequency of radiation having wavelength ఒక 5 ఇస్తాను. మూడు సార్లు రాయండి. ఈ 3 సాల్వ్ చేయండి. ఈ 3 సాల్వ్ చేయండి మాస్టర్. ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి మాస్టర్. ఓకేనా థ్యాంక్ యూ.